హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఎప్పుడో తెల్లవారింది, 7 గంటలైంది కదా. ఒకటి మీరు ఇతర దేశాల్లో ఉంటే మరి ఏ సమయంలో వీక్షిస్తున్నారో అది తెలియదు, కానీ ఇండియాలో ఉన్న వారి కంటే ఎంతో ఆశతో ఇతర దేశాల్లో ఉన్నవారు తెలుగులో దేవుని మాటలు వినడానికి ఎంతో ఇష్టపడుతున్నారని, క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారన్న మీరు పంపుచున్న వాట్సాప్ల ద్వారా తెలుసుకొని ప్రభువుని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా దేవుని మాటలు మనల్ని బ్రతికింపజేస్తాయి, ఉజ్జీవింపజేస్తాయి, మన జీవిత గమ్యాన్ని మనకు తెలియపరుస్తాయి. అందుకే ఏ రోజుకు ఆ రోజు దేవుడిచ్చిన సందేశాలు మీకు అందిస్తున్నాను. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి ఈరోజు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఇవాళ శుక్రవారము, ఫ్రైడే అనగానే నాకైతే ఎప్పుడు గుర్తుంటుంది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఎవరైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి రమ్మన్నా, విందులకు రమ్మన్నా, మీటింగ్స్ కావాలని అడిగినా నేను మొదటిగా అడిగేది ఏంటంటే, అది ఏ వారం వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ సండే ఆర్ ఫ్రైడే, ప్లీజ్ ఐ కెనాట్ కమ్. ఫ్రైడే నా దేవుని సన్నిధిలో మందిరంలోకి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఆదివారం నాడు ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించుకొని ఆయన బిడ్డలతో కలిసి ఆనందించాలి. మీ జీవితంలో కూడా ఎంత ప్రాముఖ్యతను మీరు ఇస్తారో ఆరాధనకు, ప్రార్థనకు, అంతగా మీరు దీవించబడతారు. ప్రతి శుక్రవారం కుదిరితే మధ్యవారం, బుధవారం కూడా, శుక్రం వారానికి 2 సార్లు పరిచయలు ఉపవాసం ఉండేవారట. మీ నీతి పరిచయలు నీతి కంటే ఎక్కువైతే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు ప్రభు చెప్పాడు కదా. మనం మరిన్ని సార్లు ప్రార్థించటం, ఉపవాసాలు ఉండటం మనకెంతో అవసరం. మీ కుటుంబం కోసం ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థించండి. మీ వ్యక్తిగత జీవితం కోసం ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థించండి. సంఘములో చేరి విశ్వాసముతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు, సువార్త అందని వారి కొరకు మనం ప్రార్థించటం ఎంతో అవసరమైందండి. మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఈ లోకంలో ఇంకా సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. రీచ్ ద అన్రీచ్డ్. యేసు నామము ఎరుగని చోట్ల నేను సువార్తను ప్రకటించుతూ నేను పౌలు అన్నాడు. అంటే ఏదో కొన్ని దేశాలకు ఎక్కడికో వెళ్ళాలని అక్కర్లేదండి. నిజంగా పట్టణాల్లోనే సేవ చేస్తారంటారు. పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ సువార్త అందిందా అండి? ఇంకా సందుల్లో, గొంతుల్లో, వీధుల్లో, స్లమ్స్లో, ఊరి బయట, ఊరి వెలుపల ఎందరో మనుషులకు ఒక్కసారి కూడా సువార్త వినబడటం లేదు. చర్చెస్లో వాక్యం అందించినప్పుడు విశ్వాసులు ఉంటున్నారు, అక్కడ ఆశపడి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, కానీ వెతికి రక్షించమన్నాడు ప్రభు. అందుకే ప్రభువు తన సేవకులు నియమించారు. మీరు ఎప్పుడన్నా యోనా గ్రంథం చదివారా? చాలా చిన్నదే, కేవలం ఒక 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ యోనా గ్రంథంలో యోనా ప్రవక్తతో దేవుడు చెప్పాడు, నువ్వు నినివే అనే పట్టణానికి వెళ్ళి మీ దుర్మార్గత ఎక్కువైపోయింది, దేవుని శిక్ష మీ మీదకి వస్తుంది అని ప్రకటించు అని చెప్పాడండి. దేవుడు ప్రకటిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడంటే వాళ్ళని నాశనం చేయడానికి కాదండి. నాశనం చేయాలనుకున్నప్పుడు చెప్పకుండానే చేయొచ్చు, కానీ వారిని హెచ్చరించినప్పుడు వారు తగ్గించుకుంటే, మారు మనసు పొందితే రక్షించాలనే ప్రభువు హెచ్చరిస్తాడు. వీళ్ళు ఖండించే బోధకులు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. మిమ్మల్ని ఖండించే బోధకులు మిమ్మల్ని ప్రేమించేవారని, మిమ్మల్ని ప్రేమించిన ప్రభువు చేత పంపబడిన వారని మీరు గుర్తిస్తే మీరు ధనిలు అవుతారండి. మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని సవరించేటువంటి బోధకుల కోసం వెతుక్కోకండి. ఆదరణ కావాలంటే యేసయ్య దగ్గర ఉంది, కానీ నిజమైన ఆదరణ పశ్చాత్తాపం తర్వాతే కలుగుతుందండి. మారు మనసు పొందిన వాడికి ఉన్న ఆదరణ పై గాయాలు మాన్పుకున్నోడికి ఉండదండి. నినివే పట్టడానికి వెళ్ళయ్యా, వాళ్ళు ఒకవేళ కొంతమంది అయినా పశ్చాత్తాపడతారేమో. సొదొమ గొమొర్రాను నాశనం చేసే ముందు కూడా అబ్రహాముతో చెప్పాడు చూడండి. అబ్రహాం ప్రతిమలాడుకుంటూ కనీసం 50 మంది ఉంటే అని, చివరికి 10 మంది ఉంటే అని దాకా సరే అంటా ఉన్నాడు చూడండి ప్రభు. అలాగే ఏ ఒక్కడు నశించకూడదన్న ప్రభు మనం వెళ్ళి సువార్తను ప్రకటించాలన్నాడు.
కానీ యోనా ఏం చేశాడు? ఆయనకి ఇష్టం లేదు ఆడికి వెళ్ళటం. ఎందుకంటే ఆ నినివే ప్రజలు ఇశ్రాయేలుకి హాని చేసిన వాళ్ళు చావాలి, వాళ్ళు మారకూడదు. మీ శత్రువు కూడా చావాలనుకోకండి, వారు కూడా మారాలనే ప్రార్థించండి. ఎవరిని మీరు ద్వేషించకండి. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడని గుర్తించి ప్రభు ప్రేమించిన వారిని మనము ప్రేమించడం నేర్చుకోవాలి. వెళ్ళమంటే వెళ్ళకుండా ఇంకో మార్గంలో వెళ్ళిపోయి నినివేకి వెళ్ళమంటే ఆయనేమో తర్షీష్ వెళ్ళే వాడెక్కేసి వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడు దేవుని సేవ ఏం చేయగలడు? నిద్రపోయేవాడు ప్రార్థన చేయగలడు? ప్రార్థనలో నిద్రపోయేవాడికి ఇంకా ఎంత భయంకరం అంటే, ఇవాళ చర్చెస్లో వాక్యం చెబుతుంటే నిద్రపోయేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనా సమయం అంటే గురకబెట్టి నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. ఏంటండి, నీకు గమనించింది ఏంటంటే, పాటలు పాడుతున్నప్పుడు కూడా నిద్రపోయేవాళ్ళు తయారవుతున్నారండి ఈ రోజుల్లో. నీ మనసు దేవుని మీద కేంద్రీకరించినప్పుడు నీకు నిద్ర వస్తుంది. నీకు అర్థం కానప్పుడు అవిశ్వాసులైన మనోనేత్రాలకి సాతాను గుడితనం కలుగు చేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు, కాబట్టి నిన్ను నిద్రపుస్తున్నాడు. జాగ్రత్త సుమా, మీరు ఎక్కడైనా నిద్రపోండి, కానీ దేవుని సన్నిధిలో నిద్రపోకండి, అది మీకు మేలుకరమైనది కాదు. దేవుడు చెప్పిన మాట చేయకుండా నిద్రపోవద్దు. పోయి ఆడ అడుగు భాగాన్ని నిద్రపోతుంటే దేవుడు సముద్రంలో తుఫాను పుట్టించాడు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారంట. కానీ అసలైన జీవము గల దేవుని సేవకుండా చెప్పుకున్న యోనా మాత్రం ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు. ఇవాళ విశ్వాసులు అనబడిన వారి స్థితి అలాగే ఉందండి. ఉపవాస ప్రార్థన రాకుండా ఎలా ఇంట్లో పడుకొని నిద్రపోతున్నారు మీరు? అందరూ ప్రార్థిస్తుంటే నువ్వు ఎలాగూ నీ ఇష్టం వచ్చినట్టు చోట్లకి వెళ్ళి సమయాన్ని వృధాపరుచుకుంటున్నావు. ప్రార్థనా మందిరానికి వెళ్ళాల్సిన నీవు, ప్రభు మాటలు వినడానికి ఆశ కలిగిన నీవు, అది మానేసి లోకంలో వారి కొరకు, వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, బంధువుల కొరకు అక్కడికి ఇక్కడికి పరుగులెడుతున్నావు. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఓడ నావికుడు ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఏమైనా లీకేజీలు ఉన్నాయేమో, నీరేమన్నా వస్తుందేమో అని పరీక్షిస్తుంటే అక్కడ ఒకడు ముడుచుకొని పడుకున్నాడంట. ఎవర్రా బాబట్టి 6వ వచనం చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆ ఓడ అడుగు భాగంలో గాఢ నిద్రపోతున్న అతన్ని చూసి ఏమన్నాడో చూడండి. ఓ నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఓ నిద్రపోతా. ప్రవక్త జనులను మేల్కొల్పాలండి. ఒక అన్యుడు ప్రవక్తను మేల్కొల్పాల్సిన పరిస్థితికి వచ్చిందండి. అయ్యో, నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుడికి ప్రార్థించు. ఇవాళ చాలామంది జీవితాల్లో ఆ నిద్ర, ఆ మత్తు, ఆ నిర్లక్ష్యంలో ప్రార్థించకుండా ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నారండి. కృపగలిగిన దేవుడు యోనాను మేల్కొల్పటానికి ఒక అన్యుడిని వాడుకున్నాడు. తను గ్రహించుకున్నాడు, ఇది తన వల్లనే కలిగిందని. నన్ను బట్టే ఈ తుఫాను మీకు వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు దేవుడు ఒక మత్స్యమును, ఒక పెద్ద చేపను నియమించాడంట. గాడ్ ప్రిపేర్డ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్, సిద్ధపరిచాడంట. అది ఒక చిన్న చేపగా ఉన్నప్పటి నుంచి ఇది నా సేవకుడిని కాపాడే చేప అవ్వాలని దాన్ని పెద్ద చేప అయ్యే వరకు దాన్ని పట్టించుకున్నాడు ప్రభు, దానికి ఆజ్ఞాపించాడు ప్రభు. కరెక్ట్గా సముద్రంలో ఇసిరేసేటప్పటికి దాని నోట్లో పడ్డాడు. ఏంటండి, మనమే చేపలు మింగుతుంటే చేప మనల్ని అలా మింగుద్ది అనేవారంట ఒకప్పుడు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, సముద్రంలో ఒకడిని కాదు 10 మందిని మింగగలిగినంత పెద్ద మత్స్యాలు, పెద్ద చేపలు కూడా ఉన్నాయని. బైబిల్ ఎప్పుడు అబద్ధం అవ్వదండి. దేవుడు సిద్ధపరిచిన మత్స్యం నోట్లో పడి ఒక్క గాయం కూడా తగలకుండా ఆ కడుపులోకి జారుకుంటున్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు నిద్రపోలేదు. ఇక
ఏం చేశాడో చూడండి. ఆ మత్స్యము కడుపులో 2వ అధ్యాయం 1వ వచనం. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించను. ఎక్కడి నుంచి ప్రార్థించాడు? చక్కగా ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థించాడా? ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థించాడా? దేవుని మందిరంలో ప్రార్థించాడా? అప్పుడేమో నిద్రపోతున్నాడు, ఇప్పుడేమో మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలాగూ ప్రార్థించను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను. అందుకేనండి మనకు ఉపద్రవాలు వస్తాయి. ఉపద్రవాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తారు కొంతమంది, కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తారు, ఆపదలు వచ్చినప్పుడే ప్రార్థిస్తున్నారు, భయం వేసినప్పుడే ప్రార్థిస్తారు, బాధ కలిగినప్పుడే ప్రార్థిస్తారు. దేవుడు నిన్ను మేలుగా కాపాడుతున్నప్పుడు, నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, నీకు ఆయురారోగ్యాలు ఇచ్చినప్పుడు, నిన్ను అన్ని విధాలా దీవించినప్పుడు ప్రభువుని స్తుతించవా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? ఆయన నామములు ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చెయ్యవా? అదే పరిస్థితి చూస్తున్నాం. అందుకే మన జీవితాల్లో కూడా నాకెందుకు ఈ కష్టం వచ్చింది అంటారా? మీరు ప్రార్థనలు ఎదగటానికేమో. నాకెందుకు ఇటువంటి స్థితి అంటారా? మీరు ప్రభు దగ్గరికి వెళ్ళి విచారణ చేయడానికేమో. నేను తట్టుకోలేకపోతున్నా ఈ బాధలు అంటారా? అందుకే కావాలి నువ్వు కేకవేయమంటున్నాడు ప్రభు. కాబట్టి మన ఉపద్రవాల్లో, మన ఆపదల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో కనీసం ఇప్పుడైనా నువ్వు ప్రార్థిస్తే, యోబేలు గ్రంథంలో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి కన్నీటితో హృదయపూర్వకంగా నన్ను వెతికితే నేను మీ మీదకు రావాల్సిన శిక్షను తప్పించి నేను మిమ్మల్ని క్షమిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చాలా అవసరమైంది. నీకు అన్నీ బాగున్నా ప్రార్థన కావాలి, నీకు అన్ని కష్టాలున్నా ప్రార్థనే జవాబు. ఉపద్రవాల్లో ప్రభుకి మొరపెట్టుకుందాం. దేవుని యొక్క ప్రణాళికలు ఎగుట కొరకు ప్రార్థనలో ఎదురు చూద్దాం. దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థిద్దాం. మన చుట్టూ నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించుటకు, ప్రార్థనతో పరిచర్య చేయుటకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ముందుకు సాగుదాం. ఎప్పుడైతే యోనా మత్స్యపు కడుపులో నుండి దేవునికి ప్రార్థించాడో, 3 రోజులు ప్రార్థించాడండి. అన్న పానాలు లేకుండా ప్రార్థించాడు. ఉపవాస ప్రార్థన అన్నమాట. నిద్ర ఆహారాలు లేవు. నిద్రపోతేనా? చేప కడుపులో 3 రోజులు ఉంటే ఏమవుతారు? 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఉంటే మనం తిన్న ఆహారం ఎలా జఠరరసం ఊరి అరిగింపజేస్తుందో, అలాగూ ఆ చేప కడుపులో ఊరే ఆ యొక్క జఠర రసం ద్వారా అతను అరిగిపోయి ఉంటే మొక్కలు అయిపోయి ఉండేవాడు. కానీ ఆ చేప కూడా ఉపవాసం ఉందట. ఆ చేప కూడా దేవుని మాట వింది. 3 రోజులు నీవు నా సేవకుడిని కడుపులో పెట్టుకో, అతనికి ఏ హాని చేయకుండా చూడు అని. అబ్బా, అద్భుతమైన సృష్టికర్త మాట. సృష్టి అంతా వింటుంటే తన ఆకారంలో, తన స్వరూపంలో చేయబడిన మనం ఆయన మాట వినటం లేదు. ఎంత భయంకరమండి. ఈరోజు ఉపవాస ప్రార్థనలు, సాయంత్రం వారి కల్వరి దర్శనం టీవీ కార్యక్రమంలో, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థించండి. ప్రతిరోజు ప్రార్థించండి. ప్రతి అవసరతలో ప్రార్థించండి. ప్రతి బాధలో ప్రార్థించండి. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, అతనికి జవాబు ఇచ్చాడు. ఏంటండి? యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసను. 10వ వచనంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మింగింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్స్యం ఏ హాని లేకుండా యోనాను మరలా సముద్ర పొట్టున కక్కింది. అక్కడ పరుగులెత్తి నినివే వెళ్ళాడు, సువార్త చెప్పాడు. 3 దినముల ప్రయాణం అంతా చేశాడు. అక్కడ అనేక మంది ఆ పట్టణస్థులందరూ పశ్చాత్తాపడి, రాజులు, పేదలు, సామాన్యులు పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. దేవుడు వారి మీదకు రావాల్సిన ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. మనం ప్రార్థిస్తే ఆత్మలు రక్షించబడతాయి. మనం నిద్రిస్తే మనతో సహా అనేకులు నాశనానికి నడిపిస్తాం. ప్రార్థించే పరులుగా, ప్రార్థనా పరులుగా ఉందాం. తల్లి, తండ్రి, కాపరి, విశ్వాసి ప్రార్థనలో, ప్రభు సభలో విజ్ఞాపన చేయడానికి నిర్లక్ష్యం చేయకండి. రండి, ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములై. ప్రార్థన ప్రాముఖ్యతను ఎరిగి ఆయన మేము మరలా మానువారిగా, నిద్రపోవువారిగా, నిర్లక్ష్యంగా ఉండేవారిగా కాక
నీ పాద సన్నిధిలో నాన్న మా కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయటకు మా మట్టుకు మేము ఎప్పటికప్పుడు ప్రార్థనలు మమ్మల్ని మేము నలగొట్టుకుంటూ మా హృదయాలను సరిచేసుకుంటకు ఈ అంచెదనములలో అక్రమాన్ని అపవిత్రతను ప్రతి విధమైన కీడును శాపమును జయించినట్లుగా ప్రార్థనా జీవితాలను మాకందరికీ నీ దయచేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సమాధానమును ఇప్పుడును సదాకాలమును మన ఒక్కొక్కరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఎప్పటికప్పుడు మీ ప్రార్థనా స్తోత్రాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారమవుతున్న టీవీ కార్యక్రమాల కొరకు, సోషల్ మీడియా మినిస్ట్రీ కొరకు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. భారభరితమైన ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులు ఎన్నుకొడితే ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళములు కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయలో పాలిభాగస్తులే ప్రభు మాకిచ్చే దీవెనలను మీరు కూడా పొందండి. జైపాల్ ఫౌండేషన్ QR కోడ్ ఇవ్వబడింది. ఇంకా ఈ విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు కలిసి లైవ్లో జూమ్లో ఏకీభవించి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను కాక. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన